హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌనంగా మీ మౌని. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మొన్న 3వ కార్తీక సోమవారం జరిగింది కదండి, ఆ రోజు పూజా వ్లాగు షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, కార్తీక మాసం అంటే మార్నింగే లేస్తారు కదండి. నేను మార్నింగే లేచేసాను అనమాట. కొంచెం ముఖ్యమైన రోజులలో అయితే 4:30, 4 కల్లా లేస్తానండి. ఎందుకంటే ఇల్లంతా కూడా ఊడ్చేసుకుంటూ రావాలి. అలాగనే ఇంటి బయట కూడా అంతా ఊడ్చేసి కల్లాపి చల్లి అలాగనే ముగ్గులు వేసుకోవాలి కాబట్టి కొద్దిగా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా తొందరగానే లేస్తానండి. ఈ కార్తీక మాసం తెల్లవారుజామున ఎంత తొందరగా లేచినా కూడా మనం దీపాలు పెట్టేసరికి 5:30, 5:40 ఆ టైం అవుతుందండి. ఆల్మోస్ట్ అందరికీ ఆ టైమే అవుతుందని నాకైతే తెలుసు అనమాట. ఎందుకంటే ఇల్లంతా కూడా ఊడ్చేసుకొని అంతా ఇంటి ముందంతా కూడా కల్లాపి చల్లి ముగ్గులు పెట్టేసి మనం చల్లనీటి స్నానం చేసేసి మనం అంతా ఫ్రెష్ అప్ అయ్యేసరికి 5:30 అవుతుందండి గ్యారంటీగా. నాకు కూడా ఆ టైమే అవుతుందండి. ఎందుకంటే నేను కూడా రోజు చేస్తున్నాను కదా. ఎంత తొందరగా లేచి దీపాలు పెడదాం అనుకున్నా కూడా కరెక్ట్గా 5:30 అవుతుందండి. అంతా ఇల్లంతా ఊడ్చేసుకొని అలాగనే కల్లాపి చల్లి ముగ్గులు వేసి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యేసరికి 5:30 అవుతుందండి. 5:40 అవుతుంది. ఇంకా 5:40కి తొందరగా తెల్లవారిపోతుందని చెప్పేసి మనము ఇంకా అంతా అంటే దీపాలు అవన్నీ అరేంజ్ చేసేసుకునేసరికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎలాగో గ్యారంటీగా అవుతుంది. ఆ లోపల తెల్లవారిపోతుంది. నాకైతే కూడా అలానే అయిపోతుందండి. నేను ఇప్పుడు ముగ్గులు పెట్టడానికి వస్తున్నా కదండి. 5:30 అయిందండి. నేను స్నానం చేసేసి అన్నీ వచ్చేసరికి ఇంకా ముగ్గులు పెట్టేస్తూ ఉన్నాను. ముగ్గులు పెట్టేసి ఇంట్లోకి వెళ్ళడానికి ఒక 10 నిమిషాలు అయితే కరెక్ట్గా టైం అవుతుంది. మనం మళ్ళీ ముగ్గులు అన్ని దీపాలు పెట్టుకొని దీపాలు తెచ్చుకొని బయట దీపాలు పెట్టుకోవడానికి అయితే మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆడికి 6 అయిపోతుంది. టైం అంతా కూడా 6 అయిపోతుందండి. ఏది ఏమైతే మీ 6 అయితే కానీలే అని చెప్పేసి నేను నిదానంగానే పెట్టేసుకుంటూ ఉంటానండి. కార్తీక దీపాలంటే కొంచెం తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండంగా పెడితే బాగుంటుంది అంటూ ఉంటారు. ఎంత తొందరగా లేచినా కూడా పని అయితే ఆ టైం అవుతుందండి నాకు. ఎందుకో మరి నాకైతే తెలియదు. నాకే అవుతుందా, మీకు కూడా ఇలానే అవుతుందా? కింద కామెంట్లో చెప్పండి. ఫ్రెష్ అప్ కాకముందు అంతా నీటితో చల్లేసి అంతా ఊడ్చేసి వెళ్ళాను కదండి. ఇంకా అంతా కూడా కొద్దిగా ఆరుతూ ఉంది. తర్వాత నేను ఇక్కడ ముగ్గులు అయితే వేస్తూ ఉన్నాను. మనం స్నానం చేసిన తర్వాతనే ముగ్గులు వేసుకోవాలి కదండి, దీపాలు పెట్టుకోవాలి అంటే. అందుకోసము ఇంకా నేను స్నానం చేసిన తర్వాతనే ముగ్గు వేసేసుకొని దీపాలు పెట్టుకుంటూ ఉంటాను అనమాట. కార్తీక మాసం ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అంత చలిగా లేదండి. ఈ థర్డ్ వీక్ చాలా చలిగా వేసిందనమాట. చల్లనీటి స్నానం అయితే చేయలేకపోయాను. మీ సైడ్ కూడా చలి ఎక్కువగా ఉందో లేదో కింద కామెంట్లో చెప్పండి. మా సైడ్ అయితే చలి స్టార్ట్ అయింది అని చెప్తానండి నేనైతే. ఎందుకంటే రోజు అంటే మొదటి వారము, రెండో వారము అలాగనే కార్తీక పౌర్ణమి రోజు కూడా స్నానం అయితే బాగానే చేశానండి, చల్లనీటి స్నానం. కానీ థర్డ్ వారం వచ్చేసరికి అసలు చల్లనీటి స్నానమే చేయలేకపోయాను అనమాట. అంత చల్లగా చలి ఎక్కువగా పెట్టిందనమాట ఆ రోజు. పైగా ఈ మధ్య కొద్దిగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కదా, వాటి వల్ల మబ్బులు కూడా ఉండడం వల్ల మా సైడ్ అయితే మొగ్గులు అయితే స్టార్ట్ అయిందనమాట. అదే పొగ మంచు అండి, ఆ మంచు అయితే స్టార్ట్ అయిపోయింది ఆ రోజంతా కూడా. మబ్బులు ఉండడం వల్లనో ఏమో తెలియదండి, ఆ రోజు అయితే చల్లనీటి స్నానం అయితే చేయలేకపోయాను. చాలా చలి వేసిందనమాట. నేను ఇప్పుడు ముగ్గు వేస్తున్నాను కదా, ఇప్పుడు కూడా చాలా చలి వేస్తుంది. అయినా కూడా నేను ఇంకా ముగ్గు వేస్తుంది టైం అయిపోతుందని చెప్పేసి అలాగే ముగ్గు వేస్తూ ఉన్నానమాట. నాకు వచ్చిన చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తూ ఉంటానండి. ఆ ముగ్గులకే ముగ్గురాళ్ళు తీసుకొని ముగ్గు పెన్సిల్, అదే రంగురంగుల పెన్సిల్ తీసేసుకొని ఇలా గీస్తూ ఉంటానన్నమాట. చాలా అందంగా కనిపించినట్టు ఉంటుందండి. అందుకోసం ఇలా కలర్ పెన్సిల్స్ తీసుకొని అక్కడక్కడ గీస్తూ ఉంటానన్నమాట. నేను ఇంకా దీపాల ముగ్గు అయితే పెడదామని చెప్పేసి ఇలా దీపాల ముగ్గు అయితే పెట్టేశాను. చాలా బాగా అందంగా కనిపించిందండి, బాగా ఉందనిపించింది. ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామునే దేవాలయాలన్నీ కూడా మారిమోగుతూ ఉంటాయండి. నేనైతే దేవాలయానికి వెళ్ళలేక ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట. ప్రతి సంవత్సరం కూడా ఇంట్లోనే పూజ చేసుకుంటానండి. ఏ దేవాలయానికి అయితే వెళ్ళను. మాకు దగ్గరలో ఎలాంటి దేవాలయం లేదనమాట. వెళ్తే శివాలయంకి వెళ్ళాలి. పిల్లలు ఇంట్లో నిద్రపోతూ ఉంటారు కదా, వాళ్ళను వదిలేసి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి నేను వెళ్ళకుండా ఇంట్లోనే పూజ చేసుకుంటానండి. కార్తీక మాసం అంటే మనకు బాగా తెల్లవారుజామునే మెలకు వస్తుంది కదండి. ఎందుకో ఏమో దీపాలు పెట్టాలా అనే ఆలోచనతోనో ఏమో. మామూలు మాసాలు అయితే చెప్పండి అసలు 6:30కి ఆ టైంలో లేస్తారండి అందరూ కూడా. నేను కూడా అలానే చేస్తానండి. కార్తీక మాసం అంతా కూడా కొంచెము ఎర్లీగానే లేస్తాను అనమాట, తెల్లవారుజామునే లేస్తాను. మామూలుగా మిగతా మాసాలలో అనుకోండి అస్సలు లేవడానికైతే బుద్ధే పుట్టదనమాట. చలి వేస్తుంది, అసలు లేవడానికైతే అసలు
మక్కువే చూపించారనమాట. అందుకే అంత బద్ధకంగా ఉంటుందన్నమాట. కార్తీక మాసం అయితే ఎంత చలి వేసినా కూడా ఆ చలిలోనే చలినీటి స్నానం చేసేసి అలాగనే ఆ తెల్లవారుజామునే ముగ్గులన్నీ వేసేసి దీపాలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఈ కార్తీక మాసం అంతా కూడా పూజలకు పుణ్యకాలం అని చెప్తూ ఉంటారంటే చాలా బాగా చేస్తారనమాట. ఈ కార్తీక మాసంలో పూజలు ఎప్పుడు పెట్టని వాళ్ళు కూడా దీపాలు కార్తీక మాసం కదా ఒక్క చిన్న దీపమైనా పెట్టుకుందామని చెప్పేసి ఇంట్లో దీపాలు అయితే పెట్టుకుంటూ ఉంటారనమాట. అంత బాగా చేసుకుంటారు కార్తీక మాసం అయితే. కార్తీక మాసంలో ఏదైనా చిన్నది దానం ఇచ్చినా కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారండి. చిన్నది ఏదైనా మనకు డబ్బు రూపంలో కానీ, ఏదైనా వస్తువు రూపంలో కానీ, ఏదైనా చందా రూపంలో కానీ, ఏదైనా అన్నదాన రూపంలో కానీ, ఇలా ఏదైనా కూడా చిన్నది ఏదైనా చేసినా కూడా చాలా పుణ్యఫలం అని చెప్తూ ఉంటారండి కార్తీక మాసం అంతా కూడా. కార్తీక మాసము మనము ఇద్దరిని పూజిస్తామండి. ఒకరిని దామోదరుడిని పూజిస్తాము మార్నింగ్ అయితే, అలాగనే సాయంత్రం అయితే శివుణ్ణి పూజిస్తాము. ఇద్దరిని పూజించే మాసం ఏది అంటే ఈ కార్తీక మాసమే అండి. ఉదయాన్నే తులసికోటలో ఆ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి తులసికోట దగ్గర దీపాలు పెట్టేసి మనం ముందుగా ఆ తులసికోట దగ్గర అయితే పూజ చేసుకుంటాము. అలాగనే సాయంత్రము మనము శివునికి అయితే ఇంట్లో దీపాలు పెట్టిన తర్వాతనే బయట దీపాలు పెడతాం కాబట్టి ఆ త్రినేత్రుడైన ఆ శివుని పూజ అయితే చేసుకుంటాం అన్నమాట. ఈ కార్తీక మాసంలో శివునికి అభిషేకాలంటూ, అలాగనే జలాభిషేకాలంటూ, అలాగనే రుద్రాభిషేకాలంటూ ఎంత బాగా చేస్తూ ఉంటారో కదండి శివాలయాల్లో ఎక్కువగా ఇంకా ఇవే జరుగుతూ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరూ అభిషేకం చేపించుకుందాం, అభిషేకం చేపిస్తే మంచిది, ఆ అభిషేకం చేపిస్తే ఈ మంచిది అని అందరూ కూడా అభిషేకాలు చేపించుకోవడానికి రెడీ అయిపోతారు. అంత బాగా చేస్తారండి కార్తీక మాసం అంతా కూడా. ఇంకా నేను ఇక్కడ తులసికోట దగ్గర దీపాలు పెట్టేసి ఆ మహావిష్ణువుని పూజించుకొని ఇంకా అలాగనే చంద్రుడు కనిపిస్తున్నాడండి కొద్దిగా. ఆ చంద్రునికి కూడా నేను అగరబత్తి అయితే ఇచ్చేసాను, హారతి ఇచ్చేసి. అలాగనే సూర్య భగవానుడు కూడా అప్పుడప్పుడు అదే కొద్దిగా వస్తూ ఉన్నాడండి. ఆ సూర్య భగవానుడికి కూడా నేను అగరబత్తిని చూపించి హారతి ఇచ్చేసాను అనమాట. ఇద్దరికి ఒకటేసారి అదే హారతి ఇచ్చేసి అగరబత్తిని చూపించేసి దండం పెట్టేసుకొని 3వ కార్తీక సోమవారానికైతే ఇంట్లోకి వచ్చేసాను. దీపాలు పెట్టిన తర్వాత ఇలా గుమ్మం అంతా కూడా ఇలా ఉందన్నమాట. దీపాల వెలుగులో ఎంత బాగుంటుందో కదండి. ప్రతి గుమ్మం కూడా వెలిగిపోతూ ఉంటుందన్నమాట ఆ దీపకాంతుల్లో. తులసికోట దగ్గర దీపాలు అయితే పెట్టాలని చెప్పాను కదండి. ఈ ఒక్క దీపం అయితే పెట్టేశానండి. ఇంకా తర్వాత అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉందండి. బయట అంతా కూడా పూజ ముగిచ్చేసుకొని ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇంట్లో కూడా దీపాలన్నీ పెట్టేసుకొని ఇంకా అగరబత్తిని చూపించి అలాగనే ధూపం అయితే వేస్తున్నాను. చాలా బాగా చేసుకున్నానండి. కార్తీక 3వ సోమవారం కూడా శివుని పూజ అన్ని అష్టోత్తరాలు, అలాగనే నాకు వచ్చిన పూజా స్తోత్రాలు రాని పూజా స్తోత్రాలు కూడా బుక్లో చూసి చదువుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా తర్వాత హారతి కూడా ఇచ్చేస్తూ ఉన్నాను. కర్పూర నీరాజనం అయితే ఇచ్చేస్తూ ఉన్నానన్నమాట దేవుళ్ళకి అందరికీ కూడా. ఇంకా నేను కర్పూర నీరాజనంకి చిన్న ఏదైనా నాకు వచ్చిన పాట అయితే పాడుకుంటూ ఉంటానండి. పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత పూజ గది అయితే ఇలా ఉందన్నమాట. చాలా బాగా చేసుకున్నాను అనిపించిందండి. ఇంకా ఉసిరికాయ ఉంటే ఆ ఉసిరికాయ కూడా దేవునికి అయితే నైవేద్యంగా పెట్టేశాను. ఇంకా కర్పూర నీరాజనం పలికేసా అని చెప్పాను కదండి. కొద్దిగా తెల్లవారింది కాబట్టి బయటికి వచ్చేసానండి. బయటికి వచ్చేసరికి అయితే అసలు మొగలైతే ఎంతగా వచ్చిందంటే అంతగా వచ్చిందండి. అదే పొగమంచు అనమాట. కొంచెము వర్షాలు పడి మబ్బులుగా ఉంది కదండి. ఆ మబ్బులుగా ఉన్నప్పుడే ఈ మొగలైతే వస్తూ ఉంటుందన్నమాట. మబ్బులుగా ఉన్నప్పుడు ఆ సూర్య భగవానుడు రాడు కాబట్టి ఈ మొగలైతే గబక్కిన మనకి మన వాతావరణాన్ని అయితే ఆక్రమిస్తూ ఉంటుందన్నమాట. ఈ మొగిలి రావడం వల్ల మనకు కొద్దిగా ఆరోగ్య సమస్యలు అనేది వస్తూ ఉంటాయండి. ఆరోగ్య సమస్యలు అంటే జలుబు అవన్నీ కూడా ఎక్కువగా పట్టేస్తూ ఉంటాయన్నమాట. అలాగనే పంట పొలాలకు కూడా అంత మంచిది కాదండి ఈ మొగిలి అనేది. మాకు చిన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట అమ్మ వాళ్ళు. కొన్ని గుర్తుకు వస్తూ ఉంటాయండి అలా చెప్పేటప్పుడు, అందుకోసం చెప్తూ ఉన్నాను. ఈ మొగిలి పంట పొలాలకైతే అస్సలు మంచిది కాదండి. పూత వస్తే మాత్రం పూత అంతా కూడా రాలిపోతూ ఉంటుంది. ఏ పంటకైనా కూడా ఈ మొగిలి వస్తే అస్సలు మంచిది కాదండి. అంత చెడు ప్రభావంని చూపిస్తుందన్నమాట పంట పొలాల మీద ఈ మొగిలి వస్తే మాత్రము. మా సైడ్ అయితే మొగిలి అంటూ ఉంటారండి, కొన్ని సైడ్ అయితే పొగమంచు అని అంటూ ఉంటారు, రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. మా సైడ్ అయితే మొగిలి అంటూ ఉంటారనమాట. మార్నింగే టిఫిన్లోకి ఆ రోజు ఉప్మా చేశానండి. మండే వస్తే మాత్రము ఖచ్చితంగా మా ఇంట్లో టిఫిన్ ఏంది అంటే ఉప్మానే ఉంటుంది. అలా షెడ్యూల్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట టిఫిన్స్ అన్నిటినీ.
మండే ఖచ్చితంగా బోర్ కొట్టకుండా ఉండాలంటే మండే ఖచ్చితంగా నేను ఇలా ఉప్మా అయితే చేసి పెడుతూ ఉంటాను అనమాట. తర్వాత మిగతాటన్నీ కూడా నార్మల్గా షెడ్యూల్ ప్రకారం అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక వీక్ వచ్చేసి దోశ వేస్తాను, ఒక వీక్ వచ్చేసి ఇడ్లీ వేస్తాను, అలా వేస్తూ ఉంటాను అనమాట బోర్ కొట్టకుండా టిఫిన్ తినడానికి. తర్వాత నేను ఇక్కడ ఇంకా టిఫిన్ తినేసి అలాగనే పిల్లల్ని పంపించిన తర్వాత బాబుకి అయితే క్యారీ పెడుతున్నానండి. ఆ రోజు వంటలోకి వచ్చేసి రైసు, అలాగనే గోంగూర పప్పు, అలాగనే గోరుచిక్కుడు ఫ్రై చేశానండి. చాలా బాగా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఇంకా నేను మార్నింగ్ ఎందుకు చేస్తున్నానంటే బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట. బయటికి ఎక్కడికి అంటే మాకు దగ్గరలో మాకు బంధువులంతా కూడా అక్కడే ఉన్నారండి, మా మామయ్య వాళ్ళ ఊర్లో. అక్కడ మాకు శివాలయం అయితే ఉందన్నమాట ఊర్లో. అక్కడ అన్నదానం అయితే చేస్తూ ఉన్నారు మా బంధువులంతా కూడా. మేము కూడా అన్నదానానికైతే చందా అయితే ఇచ్చేసాము. అందుకోసం అక్కడికి వెళ్ళడానికైతే రెడీ అయిపోయాము, నేను మా వారు. ఇంకా అత్తయ్య మామయ్య అలాగనే బాబు ఉన్నారు కదండి, వాళ్ళకైతే భోజనం అయితే రెడీ చేసేసాను. వాడికి క్యారియర్ ఇచ్చేసి వెళ్దామని చెప్పేసి క్యారియర్ కూడా కడుతూ ఉన్నాను. ఒక క్యారియర్ వచ్చేసి పప్పు అన్నం కలిపేస్తూ ఉంటాను, ఒక క్యారియర్ వచ్చేసి పెరుగు పెడతాను, ఒక క్యారియర్లో అలాగనే స్నాక్స్ పెడుతూ ఉంటాను. తర్వాత ఇంకా క్యారియర్ కట్టేసిన తర్వాత నేను ఇలా రెడీ అయిపోయాను అనమాట పూజకు వెళ్ళడానికి. సింపుల్గా రెడీ అయ్యానండి, ఎందుకంటే దేవాలయానికి కాబట్టి వెళ్ళేది. సింపుల్గా అయితే రెడీ అయ్యాను. ఒక చిన్న చైను అలాగే నల్లల చైన్ వేసుకున్నాను, ఒక చిన్న ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దేవాలయానికి అయితే వచ్చేసామండి. చూడండి జనాలు అయితే చాలా బాగా వచ్చేసారనమాట. మేము వెళ్ళేసరికి 11:30 ఆ టైం అయిందండి. అయినా కూడా అక్కడ జనాలు అయితే బాగానే ఉన్నారనమాట. ఇంకా అక్కడ ఫస్ట్ ఇలా విఘ్నేశ్వరుని అయితే దండం పెట్టేసుకొని తర్వాత శివుని అయితే దండం పెట్టేసుకోవాలి. ఈ శివాలయంలో శివుని అయితే తాకిస్తారండి మన చేతులతోనే అభిషేకం కూడా చేపిస్తారనమాట. మేమేమి అభిషేకం ఏమీ చేపించలేదు, ఓన్లీ అన్నదానం అయితే చేపించామన్నమాట. చిన్న గుడే అండి, పాత గుడి ఉండింది. ఆ విగ్రహాలన్నీ కూడా అలానే ఉండి బయట అంతా కూడా రెనోవేట్ చేశారు. బయట అంతా కూడా ఇలా ఉంటుందండి దేవాలయం ప్రాంగణం అంతా కూడా. ఇలా పర్దాలన్నీ కట్టేసి అక్కడ అన్నదానం అయితే చేస్తున్నారు. శివాలయం నుంచి బయటికి రాగానే ఎదురుగానే ఇలా ఉసిరిక చెట్టు, అలాగనే బిల్వపత్రం చెట్టు, ఈ చెట్టు సైడ్ అయితే రాగి చెట్టు కూడా ఉన్నాయండి. అన్ని చెట్లు అక్కడే ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. అన్ని చెట్లు అక్కడే ఉండే ప్రాంగణం ఏదంటే మా సైడు ఈ గుడే అనమాట. ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టిన, ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన చాలా బాగా పుణ్యఫలం అని చెప్తూ ఉంటారు కదండి. అక్కడ కొద్దిగా దీపాలు పెట్టేసి అలాగనే కొంతమంది అయితే భోజనాలు కూడా చేస్తూ ఉన్నారండి నిలబడుకొని. ఉసిరిక చెట్టులో మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారంట అండి. ఉసిరిక చెట్టు కింద దీపాలు పెట్టేసి అలాగనే 8 ప్రదక్షిణలు చేసి మనము ఉసిరి చెట్టు కింద కూర్చొని తింటే అశ్వమేధ యాగ ఫలితం వస్తుందంట అండి. అంత మంచిదంట. ఉసిరి చెట్టు కింద భోజనాలు చేసినా, ఏదైనా దీపం పెట్టినా కూడా అంత పుణ్యఫలం అంట అండి మన ఉసిరిక చెట్టు. ఆ పుణ్యఫలాన్ని మన జనాలు ఊరుకుంటారా అండి? ఉసిరిక చెట్టును దొరికింది కాబట్టి అక్కడ దీపాలు పెట్టేసి అక్కడే భోజనాలు చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అక్కడ దేవాలయ ప్రాంగణం అంతా చూపించాను కదండి, కోనేరు కూడా ఉందన్నమాట. ఈ మధ్యనే బాగా రెనోవేట్ చేశారండి ఈ దేవాలయాన్ని, ఇంకా కడుతూ ఉన్నారనమాట. తర్వాత అక్కడ కోలాట బృందాన్ని కూడా పిలిచేసి కోలాటం కూడా చేస్తూ ఉన్నారండి. కోలాట బృందంలో కోలాట బృందం వాళ్ళే కాకుండా మనకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా పాల్గొనవచ్చు అని చెప్పేసి మేము కూడా పాల్గొన్నామండి. నా పక్కన రెడ్డి శారీ కట్టుకున్నాము ఇంతకుముందు ఉన్నది కదండి, ఆ పాప మా బంధువుల పాప. మేమిద్దరం అయితే చాలా బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటామండి ఈ ప్రోగ్రామ్స్లలో ఎక్కువగా కూడా. మా బంధువులలో ఎవరికైనా ప్రోగ్రామ్ జరిగిందా అంటే ఖచ్చితంగా ఇలాంటి కోలాటాలు కానీ ఇలాంటి డ్యాన్సులు కానీ వేస్తూ ఉంటారు. ఆ డ్యాన్స్లలో మేము ఎక్కువగా పాల్గొంటూ ఉంటామన్నమాట. ఇలా పాల్గొంటూ ఉంటే కొంచెము మనసుకు రిలీఫ్గా ఉంటుంది, అలాగనే మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ఎందుకో ఏమో తెలియదు, కొంచెం డ్యాన్స్ వేసినా కూడా, కొంచెం పాటలు పాడినా కూడా, కొంచెం పార్టిసిపేట్ చేసినా కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్లలో అంత బాగా ఉంటుందన్నమాట. కొంచెం ఆనందంగా కూడా ఉంటుంది. కొంచెం బాధలన్నీ కూడా మర్చిపోయి బాగా ఎంజాయ్ చేసాము అన్న ఫీలింగ్ వస్తుందండి ఇలాంటి ప్రోగ్రామ్స్లలో మనం పాల్గొంటే. మాకు రాకపోయినా స్టెప్పులు వేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాము. అంత బాగా ఇష్టం అనమాట ఇలాంటి వాటిల్లో పాల్గొనడానికి. ఇంకా ఆ బాబు అయితే చాలా బాగా చేశాడండి స్టెప్స్. నా వీడియోస్ కానీ నా బ్లాగ్స్ కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్ సింబల్ వస్తుంది, యాక్టివేట్ అయితే చేసేసుకోండి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి, ఉంటానండి, బాయ్.